ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. జబర్దస్త్ కమెడియన్ ఎంతో పేరు సంపాదించుకున్న కొమరక్క అలియాస్ కుమార్ పై దాడి జరిగింది. జబర్దస్త్ షోతో పాటుగా పలు స్టేజ్ షోలు, టీవీ షోలు చేస్తారు. జబర్దస్త్ కమెడియన్ గా ఎంతో పేరు సంపాదించుకున్న కొమరక్క అలియాస్ కుమార్ పై దాడి జరిగింది. జబర్దస్త్ షోతో పాటుగా పలు స్టేజ్ షోలు, టీవీ షోస్ చేస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు కొమరక్క. లేడీ గెటప్ తో అందరినీ ఆకట్టుకుంటున్న కొమరక్కపై దాడి ఘటన అందరినీ షాక్ గురి చేస్తోంది. అభిమానులమని నమ్మించి ఒకేసారి 8 మంది దాడి చేశారు. తన దగ్గర అసిస్టెంట్ గా పనిచేసే శ్రీనాథ్ అనే వ్యక్తి కొమరక్క ఇంట్లో బంగారం దొంగిలించాడని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో శ్రీనాథ్ ను నిలదీయగా తానే తీసినట్టు ఒప్పుకున్నాడు. తిరిగి ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడంతో కొమరక్క మందలించారు. దీంతో శ్రీనాథ్ తన స్నేహితులతో కలిసి కొమరక్కపై దాడికి యత్నించారు. కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో కొమరక్కకు గాయాలయ్యాయి. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 8 మందిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. సునీత, జబర్దస్త్ ఆర్టిస్ట్ కొమరక్కపై దాడి జరగడం అయితే సోషల్ మీడియా వేదికగా తీవ్ర కలకలం రేపుతుంది. కొమరక్క వద్ద అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి గతంలో కొమరక్క ఇంట్లో బంగారం చోరీ చేశాడు. అయితే కొమరక్కకు అసిస్టెంట్ పై అనుమానం వచ్చి గట్టిగా నిలదీయడంతో నిజం ఒప్పుకున్నాడు. దొంగిలించిన బంగారం తిరిగి ఇస్తానని చెప్పి కొన్ని రోజులు గడుస్తున్నా ఇంకా వెనక్కి వెళ్ళైతే దీంతో ఆగ్రహించిన కొమరక్క ఇటీవల మరోసారి అతనైతే మందలించడం జరిగింది. అది మనసులో పెట్టుకున్న అసిస్టెంట్ ఈ విషయాన్ని తన స్నేహితులకు చెప్పాడు. మొత్తం 8 మంది కలిసి కొమరక్కను కలిసేందుకు వచ్చి మేము మీ అభిమానం అంటూ కలిసేందుకు వచ్చామంటూ కూడా అక్కడికి వచ్చి గొడవ పెట్టుకున్నారు. ఈ ఘటనలోనే ఆ యువకులు కొమరక్కపై దాడి చేయడంతో గాయాలయ్యాయి. కొమరక్క ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఆ 8 మందిని అయితే అరెస్ట్ చేశారు. అయితే సునీత, కొమరక్క స్వస్థలం మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం పుడిత్యాల గ్రామం. అయితే మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కొమరక్క వద్ద రంగారెడ్డి జిల్లా బూర్గుల గ్రామంలోని కాచిరెడ్డిగూడకు చెందిన శ్రీనాథ్ అసిస్టెంట్ గా అయితే గత కొంతకాలం నుంచి పనిచేస్తున్నాడు. అయితే గతంలో ఉడిత్యాలలోని కొమరక్క ఇంట్లో బంగారం దొంగతనం జరిగింది. ఆ బంగారం చోటు చేసిన విషయంలో కొమరక్క శ్రీనాథ్ ను గట్టిగా నిలదీయడంతో తానే ఆ బంగారాన్ని దొంగిలించినట్టయితే నేరం అంగీకరించాడు. పైగా బంగారాన్ని తిరిగి ఇస్తానని కొమరక్కకు చెప్పాడు. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ దొంగిలించిన బంగారాన్ని శ్రీనాథ్ ఎంతవరకు తిరిగి ఇవ్వకపోవడంతో 2 రోజుల కిందట మరోసారి అతన్ని పిలిచి కొమరక్క మందలించడం జరిగింది. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహానికి గురైన శ్రీనాథ్ తన స్వగ్రామం కాచిరెడ్డిగూడలో ఉన్న ఫ్రెండ్స్ కి మంగళవారం విషయం మొత్తం చెప్పాడు. దీంతో అదే రోజు అంటే మంగళవారం రాత్రి 11 గంటలకు మొత్తం 8 మంది కొమరక్క ఇంటికి వెళ్లారు. తాము కొమరక్క ఫ్యాన్స్ అని ఫోటో దిగేందుకు వచ్చామని చెప్పి కాసేపు అయితే నమ్మించడం జరిగింది. ఈ క్రమంలోనే అందులో ఓ వ్యక్తి కొమరక్క దగ్గరికి వెళ్లి శ్రీనాథ్ ను ఎందుకు తిట్టావని అంటూ కూడా గొడవకు దిగాడు. సో ఈ గొడవ జరుగుతుండగానే మరొక వ్యక్తి రాయితో కొమరక్కపై దాడి చేశాడు. అది గమనించి కొమరక్క సోదరుడు యాదయ్య అడ్డుకున్నాడు. దీంతో యాదయ్య పైన మరో వ్యక్తి రాయితో దాడి చేశాడు. ఇంకో వ్యక్తి కర్రతో కొమరక్కను కొట్టడంతో కుడి చేతికి గాయమైంది. ఈ గొడవను ఆపేందుకు వెళ్లిన మరో వ్యక్తిని నిందితులు రాళ్లతో కొట్టారు. ఈ క్రమంలోనే వారిపై బెదిరింపులకు దిగారు. ఎప్పటికైనా కొమరక్కను చంపేస్తామంటూ కూడా హెచ్చరించారు సునీత. అయితే ఈ గొడవ కాస్త పెద్దది కావడంతో కొమరక్క గ్రామస్తులు ఆ యువకులు పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో బైక్లపై వచ్చిన యువకులు వాటిని అక్కడనే వదిలేసి పారిపోయారు. కొమరక్క స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా మొత్తం 8 మందిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లయితే పోలీసులు తెలిపారు. నిందితుల్లో వికాస్, చంద్రశేఖర్, వంశీకృష్ణ, గోవా శివ, నరేష్, పోతుల శివ, రామ్ చరణ్, కిషోర్లు ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది సునీత. అయితే వినోద్, కొమరక్క తన బంగారానికి సంబంధించి కూడా ఏమైనా డీటెయిల్స్ అందించారా? ఎంత మేర ఎన్ని గ్రాముల బంగారం పోయిందో చెప్పారా? సో ప్రస్తుతానికి చాలా రోజుల కిందట దొంగిలించారు కాబట్టి ఎంత బంగారం అనేది చెప్పలేకపోయినా దాదాపు చాలా విలువ గలది. ఎందుకంటే తన అసిస్టెంట్ గా పనిచేస్తున్న శ్రీనాథ్ చాలా కాలం నుంచి నమ్మకంగా తనతో ఉండడం, తనకి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ అవ్వచ్చు, ఇంట్లో ఉన్నటువంటి బంగారం గురించి కూడా ప్రతిదీ శ్రీనాథ్ కి తెలుసు. సో శ్రీనాథ్ గత కొంతకాలంగా నమ్మి ఉంటూ తను లేని టైంలో ఆ బంగారాన్ని దొంగిలించాడు. సో బంగారం ఎంత ఏంటని తెలియకపోయినప్పటికీ కూడా పోలీసులకు మాత్రం పోలీసుల కేసు పెట్టినట్లయితే పోలీసులకు క్లియర్ గా వివరాలు అందినట్టుగైతే తెలుస్తోంది సునీత. అయితే వినోద్, కొమరక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా దీని గురించి రియాక్ట్ అయ్యారా? ప్రస్తుతం కొమరక్కకు తన మామ అయినటువంటి యాదయ్య మాత్రం అక్కడ ఆ ఘటనలో కూడా ఆయన అక్కడ ఉండడం జరిగింది. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు అంటే దాడి జరిగే టైంకు క్లియర్ గా అర్థమైపోయింది. ఎందుకంటే ఇది వీళ్ళంతా ప్లాన్డ్ గా వచ్చారు, అభిమానులమంతా ఫోటోస్ తీసుకొని కాసేపు నమ్మించి
అక్కడ అంటే ఈ పాత టాపిక్ ఈ దొంగిలించినటువంటి శ్రీనాథ్ ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, అసలు ఏం జరిగింది అంటూ కూడా తను రెచ్చగొట్టడం అదంతా చూస్తూ కూడా కొమరక్కకి వాళ్ళ మామయ్య యాదయ్య అనే వ్యక్తి అప్పటికప్పుడు అంటే అక్కడ సిచ్యువేషన్ అర్థం చేసుకొని తను కూడా ఆ యువకులతో కొంత వాగ్వాదానికి దిగింది. సో స్టెప్ బై స్టెప్ మెల్లిమెల్లిగా అక్కడ ఈ వాగ్వాదం కొంత తారస్థాయికి వెళ్ళడం, అప్పటికప్పుడు వాళ్ళు రాళ్లతో కర్రలతో కొట్టుకోవడం, పక్కన ఉన్నటువంటి అంటే ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం, ఇమీడియట్ గా వాళ్ళంతా కూడా కుటుంబ సభ్యులు లేకపోయినప్పటికీ వాళ్ళ మామతో పాటు ఇంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తులంతా కలిసి ఆ యువకులపై ప్రత్యేక దాడికి తీరుస్తూ వాళ్ళు అప్పటికప్పుడు పరారైపోవడం జరిగింది. వినోద్, ఇప్పుడు కొమరక్క అలియాస్ కుమార్ సిచ్యువేషన్ ఏంటి? తను బానే ఉన్నాడా? ఈ దాడికి సంబంధించి తనకేమైనా సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? తన కుడి చేయికి కొంత గాయమైంది. పెద్దగా మేజర్ గా గాయాలు కాకపోయినప్పటికీ కూడా తన కుడి చేయికి గాయమైంది. భవిష్యత్తులో కూడా మళ్ళీ వీళ్ళు డెఫినెట్ గా వాళ్ళు ఎందుకంటే బెదిరించారు కాబట్టి వచ్చిన 8 మంది నేను ఎప్పటికైనా చంపేస్తామంటూ కూడా బెదిరించారు కాబట్టి గాయాలు తక్కువైనప్పటికీ కూడా ఒక్కసారి దాడి చేసే అవకాశం ఉందని ఇమీడియట్ గా కొమరక్క పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయించారు. అయితే వినోద్, ఇప్పుడు ఏదైతే పోలీసులు అదుపులోకి తీసుకున్న ఈ 8 మంది ఫోటో గనక చూస్తే కూడా అందులో ఒకరిద్దరు మాత్రమే ఏజ్డ్ గా అనిపిస్తుంది. మిగిలిన వాళ్ళందరూ చిన్న పిల్లల్లానే ఉన్నారు, టీనేజ్డ్ లాగా. సో వాళ్ళకి సంబంధించి పోలీసులు ఏమైనా డీటెయిల్స్ అందించారా? ఏంటి వీళ్ళెందుకు ఈ గొడవలు ఇన్వాల్వ్ అయ్యారు? కేవలం శ్రీనాథ్ కి సంబంధించిన శ్రీనాథ్ ఉన్నటువంటి గ్రామం వాళ్ళ విలేజ్ ఏదైతుందో అక్కడ శ్రీనాథ్ కి సంబంధించిన ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళందరినీ కూడా అంటే ఏజ్ తక్కువ దాదాపు